ముంబై నటి జత్వానీ ఫిర్యాదుతో కుక్కల విద్యాసాగర్పై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తనను నిర్బంధించి చిత్రహింసలకు గురి చేశారని ఆమె నిన్న ఫిర్యాదు చేశారు. కేసు విచారణను వేగవంతం చేసిన పోలీసులు ఇవాళ ఆమెను ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కు పిలిచి పూర్తి సమాచారం సేకరించారు. ఈ కేసులో ఇప్పటికీ విజయవాడ వెస్ట్ గత ఏసీపీ హనుమంతరావు, ఇబ్రహీంపట్నం అప్పటి సిఐ ముత్యాల సత్యనారాయణను పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. మరికొంతమంది అధికారులపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున్ అడిగి తెలుసుకుందాం. మల్లికార్జున్, ఇంకా ఎంతమంది మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఇంకా ఎవరెవరి మీద ఆరోపణలు, ఫిర్యాదులు ఉన్నాయి? చక్రి, ముంబై నటికి సంబంధించి ఏదైతే ఆమె ఆరోపణలు చేస్తూ ఉందో, ఫిర్యాదులో పేర్కొంటా ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపై కూడా శాఖాపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ప్రధానంగా 3 ఐపీఎస్ అధికారుల మీద కూడా ఆమె ఫిర్యాదు చేసింది. దాంతోపాటు ఎవరైతే పొలిటికల్గా ఇన్వాల్వ్ అయి ఉన్నారో వారు కూడా, ప్రధానంగా నిందితులు ఎవరైనా ఉన్నారో కుక్కల విద్యాసాగర్పై ముందుగా ఎఫ్ఐఆర్ అయితే నమోదవడం జరిగింది. ముందుగా ఆన్లైన్లో ఆ నుంచి ఫిర్యాదు అనేది స్వీకరించారు. తర్వాత 2 రోజుల తర్వాత విజయవాడ సిపి కార్యాలయానికి ఆమె రావడం జరిగింది. ఆమె ఆన్లైన్లో ఇచ్చిన ఫిర్యాదుతో పాటు ఆఫ్లైన్లో కూడా ఒక ఫిర్యాదుని అక్కడ సిపి ఆఫీస్లో కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు 3వ ఫిర్యాదు ఇబ్రహీంపట్నం ఎక్కడైతే ఆమె పైన కేసు అనేది నమోదవడం జరిగిందో ఆ కేసుకు సంబంధించిన పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఆమె నిన్న సాయంత్రం ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు మేరకు కూడా కుక్కల విద్యాసాగర్ పైన కేసు అయితే నమోదు చేయడం జరిగింది. కుక్కల విద్యాసాగర్తో పాటు అదర్స్ అంటూ కూడా పేర్కోవడం జరిగింది. మరి కొంతమందిపై కూడా కేసు అంటే పేర్లు చేర్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ముందుగా నిందితుడిని A1 కుక్కల విద్యాసాగర్పై అయితే కేసు అయితే నమోదం జరిగింది. దీనిపైన ఐపీఎస్ సెక్షన్ 192, 211, 218, 220, 354, 467, అలాగే 420, అలాగే 469, 471 రెడ్ విత్ 120B కింద కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 2 అధికారులు కూడా సస్పెండ్ అవ్వడం జరిగింది. అక్కడ ఎవరైతే ఆ కాలంలో ఫిబ్రవరి 2వ తారీఖు 2024 ఆ కేసు ఏదైతే నమోదు చేశారో ఆ పీరియడ్లో పనిచేసిన ఎవరైతే అధికారులు ఉన్నారో అక్కడ స్టేషన్ ఇన్ఛార్జ్ సత్యనారాయణ కానీ, అలాగే పశ్చిమ సంబంధించిన ఏదైతే డివిజన్ ఉందో డివిజన్ సంబంధించిన ఏసీపీ హనుమంతరావు కానీ వీళ్ళిద్దరినీ కూడా ఇప్పటికే సస్పెండ్ అయితే చేయడం జరిగింది. మరికొంతమంది అక్కడ ఆ కేసుకు సంబంధించి ఎవరైతే విచారణ చేశారో, అలాగే ఆ కేసులకు సంబంధించి ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉండి ముంబై వెళ్ళి ఆ నటిని ముంబై వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీని కూడా ఇబ్రహీంపట్నంలో ఉంచారో వాళ్ళకి సంబంధించిన ఆ పోలీస్ సిబ్బంది అందరిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. దాంతోపాటు పొలిటికల్గా అసలు ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ ఉన్నదానిపై కూడా సుదీర్ఘంగా విచారణ అయితే వేగవంతం చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే 30వ తారీఖు ఆమె మాన్యువల్గా ఫిర్యాదు అయితే ఇవ్వడం జరిగింది. 31వ తారీఖు నుంచి విజయవాడలో వరదల కారణంగా కేసు అయితే వేగవంతంగా జరగాల్సిన కేసు కూడా కొంత డిలే అవడం అయితే జరగడం జరిగింది. మొన్న మహిళా సంఘాలతో కూడా మరోసారి వెళ్ళి సిపిని ఆమెను కలిసి ఈ కేసుకు సంబంధించిన డీటెయిల్స్పై కూడా ఆమె వివరాలు అడగడం జరిగింది. దీంతోపాటు ఇప్పుడు ఇబ్రహీంపట్నం కూడా కేసు అనేది నమోదు చేయటం, దాంతో ఈ కేసుని మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు పోలీసులు అయితే భావిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. చక్రి, రైట్. మల్లికార్జున్, అంటే కేసు పెట్టడం ఒకటి, దానికి సంబంధించినటువంటి సాలిడ్ ఎవిడెన్స్ ఉండడం, ఆ ఎవిడెన్స్ తోటి వాళ్ళకి శిక్ష పడడం అనేది రెండవది. సో ఎవిడెన్స్ ఏ మేరకు ఉంది? టెక్నికల్ ఎవిడెన్స్ కావచ్చు, ఆ అమ్మాయి ఇచ్చినటువంటి ఎవిడెన్స్ కావచ్చు. అంటే ప్రధానంగా పోలీసులు కూడా విచారణ చేసేటప్పుడు ఈ సంబంధించి ఏదైతే ఆమె దగ్గర స్టేట్మెంట్ ఏదైతే రికార్డ్ చేసుకున్నారో ముందు 10 గంటల పాటు మొదటి రోజు ఏదైతే సిపి ఆఫీస్కి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే 10 గంటల పాటు కూడా స్టేట్మెంట్ అనేది ఆమె దగ్గర నుంచి రికార్డ్ చేయడం జరిగింది. అసలు ఆమె ఏ విధంగా అంటే ముంబైలో నుంచి ఇక్కడకు ఏపీకి ఎలా వచ్చింది, ఎవరైనా తీసుకొచ్చారా, లేకపోతే ఎవరెవరు వెళ్ళి పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు, ఆమెతో పాటు మరింతమందిని అదుపులోకి తీసుకొచ్చి ఇక్కడ ఇబ్బందులు గురి చేశారనే విషయాలపై కూడా సుదీర్ఘంగా ఒక 10 గంటల పాటు ఆమె దగ్గర నుంచి స్టేట్మెంట్ అనేది రికార్డ్ చేస్తూనే ఆమె దగ్గర నుంచి విజువలైజ్లుగా అంటే ఈ ఆడియోతో పాటు వీడియో కూడా ఆమె రికార్డ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఆ ఫోన్లో ఎవరైతే ఆమెకు ఇబ్బంది గురి చేశారో ఆ సమయంలో ఎవరెవరి దగ్గర నుంచి ఆమెకు ఫోన్లు వెళ్ళినాయో, అలాగే ఆమెతో పాటు వాట్సాప్ చాట్స్ ఏమైనా ఉన్నాయో అండ్ సాంకేతికంగా ఉన్న అన్ని ఎవిడెన్స్లను కూడా ఇటు పోలీసులకి సిపి ఆఫీస్లో కూడా ఆమె సబ్మిట్ చేయడం జరిగింది. దాంతోపాటు మాన్యువల్గా ఇప్పుడు ఎక్కడైతే కేసు నమోదైందో ఆ కేసుకు సంబంధించి కూడా ఇక్కడ కొంత స్టేట్మెంట్ అయితే ఈ ఫిర్యాదు తీసుకునే ముందు నిన్న ఫిర్యాదు ఇచ్చిన తర్వాత ఈరోజు మరోసారి నటి అక్కడికి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. ఆ ఎఫ్ఐఆర్
నమోదు చేసే ముందు ఆమెకు సంబంధించిన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. రికార్డ్ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేసి బయటకైతే విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తిగా అసలు ముంబై ఎవరెవరు వెళ్ళారు, ఏ పోలీసులు వెళ్ళారు, ఏ సమయంలో వెళ్ళారు అనేది సాంకేతికంగా బయటకు తీస్తూ ఉన్నారు. దాంతోపాటు ఆమె దగ్గర ఉన్న డేటా పూర్తిగా కూడా పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేస్తుంది. ఈ విధంగా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని పోలీసులు అయితే విచారణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ మల్లికార్జున్.